ఇందాక మనల్ని చేసిన వాళ్ళ తాలూకేమో అంతకంటే డేంజరస్. మా వదిన వదిన ఈ అమ్మాయి. నువ్వేం చెప్పాలా? మా నెల్లూరులో ఇట లగ్గానికి ముందే పగ్గాలు వేసుకుని కట్టుకోబోయే పిల్లతో తిరగరబ్బా. మరిది గారు, ఆ కన్ను ముక్కు తీరు చూస్తుంటే అచ్చ వాళ్ళ నాయన నోటం చూడుబడ్డట్టుండది. ఈ పిల్ల ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నా. మన ఎంపీ సింహాచలం గారు అమ్మాయి కాదు, బొమ్మలాగుంది. అది అయ్యో పడుపు, నీకు జల్ చేయవా? దా, మా వదిన సంగతి తర్వాత చెప్తాను. ఇప్పుడు తను ఏం అడిగినా సరే ఓకే చెప్పాయి. ఓకే. నాకు కాదు, ఆవిడకి. బాగుండాదా? ఓకే. మరి ఇదో ఓకే. ఇవన్నీ మీ నాయన ఇచ్చుండాడు. ఓకే. మరే మా నెల్లూరులో పెళ్లి కాకుండా పిల్లని అత్తారింట్లోకి రానియ్యం. మా మరి తొత్తర పడతా ఉండాడుగా. ఒక తూరు మా ఫ్లాట్ లోకి అడుగు పెడదు. ఓకే. ఎందు మద్దు గారు, ఆ పిల్ల ఓకే అంటే గోకుతారేందే? ఇగో ఇంటి ముందుకు వచ్చిన పిల్లని ఇంట్లోకి తోలకపోకపోతే రేపొద్దున వాళ్ళ నాయన ఏమనుకుంటాడు కదమ్మీ? ఓకే. యో ఏం దట్ట చూతండా దా. ఎవరు అనుకుంటున్నా? ఎంపీ గారు అమ్మాయి కదా. దండం పెట్టు. ఎంపీ గారు అమ్మాయికి నమస్కారం అండి. ఓకే. దా అమ్మి, కుడికాయ లోపలికి పెట్టిరా అమ్మి. నువ్వు అట్ట నడిసొత్తా ఉంటే ₹1 కోటి నోట్ల కట్టలు నడిసొత్తనట్టుంది. అదిగో ఆ ప్లాస్మా టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఆ ఎండి సామాను, సోఫా ఎన్ని మీ నాయన ఇచ్చుండాడు. మొదటిసారి మా ఇంట్లో కడుగు పెట్టుంటివే, స్వీట్ తీసుకొస్తానుండు. ఓకే. ఏం జరుగుతుంది అక్కడ? నాకేం అర్థం కావట్లేదు. చెప్పరా? లేడీస్ ఫస్ట్. మా వదినాలది నెల్లూరు. గూడూరు దగ్గర మైకా మిల్స్ లో వాళ్ళ పేరెంట్స్ బోల్డ్ డబ్బులు పోయేసరికి ఐపీ పెట్టారు. సో అప్పటి నుంచి మా వదిన బ్రెయిన్ లో అప్పుడప్పుడు అపరిచిత్రాలు చల్తా ఉంటది. సో ఆవిడ ఏమన్నా నువ్వేం పట్టించుకోకే, సరేనా? ఓకే. ఓకే. అమ్మే, అది వస్తున్నా. అమ్మే ఇదిగో స్వీట్. అదేందమ్మే కాకెత్తుకు పోయినట్టు ఇంతే తిన్నా? మున్నెల్లూరులో అయితే పలికెడు తింటావు. మీ నాయన తెచ్చిందే తిను. ఇంటి దగ్గర నేను పలికిడి తినే వచ్చానండి. క్యారెక్టర్ లేని వాళ్ళు అయిపోయింది. సర్లే అమ్మే, మీ నాయన బంగారు నగలు, ఎండి పళ్ళాలు ఎన్నో పంపినాడు చూద్దు గందా. అవన్నీ నేను కొంటేనే మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు మస్కా అయితే ఇది మస్కియా? పోనీ చీరలన్నా చూపిస్తారా అమ్మే? దా 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 దా. హాస్పిటల్లోంచి హంతకుడు తప్పించుకోవడానికి నీ అసమర్థతే కారణమని నిరూపణ అయింది. కాబట్టి నేను ఎస్ఐ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్టుకి రివర్ట్ చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్ వేశారు. అన్యాయం సార్, అక్రమం సార్. అమ్మాయి పెళ్లి చేయలేదు సార్. ఇంకాను నిమ్మదోడు అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. ఏమిటా సాల్యూట్ చేయడు? జవాన్ అన్నవాడు జెండాకు ఇలా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సాల్యూట్ చేయాలి. రివర్షన్ కదా, ఆ షాక్ తో భోంచేయట్లేదు గోపాలం. గోపాలమా? ముందు ఆ పిలుపు మార్చు. ఇప్పుడు నేను ఎవరిని? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నువ్వు ఆర్డినరీ కానిస్టేబుల్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్. ఇవాళ టేబుల్ తుడిచావా? 3 సార్లు చూసేది సార్. ఎందుకు తుడిచావు? నువ్వు కానిస్టేబుల్ వా, స్టేషన్ స్వీపర్ వా? ఇక ముందెప్పుడు టేబుల్స్ తుడవకు. ఈవేళ నువ్వు చేయవలసిన డ్యూటీ ఏమిటో తెలుసా? తెలుసు సార్. ఏమిటి? మీ ఇంటికి వెళ్ళడం, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకురావడం. నార్మల్. ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తాను అనుకున్నావా? నా సబార్డినేట్స్ కి ఎప్పుడు ఇలాంటి వెధవ పనులు నేను చెప్పను. అయితే మార్కెట్కి వెళ్ళి బీట్కి ఏమంటారు సార్? వచ్చేపోయే వాళ్ళని ఆపేసి లంచాలు గిల్లేద్దామనా? అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నాటి నుంచి లెఫ్ట్ రైట్లే మర్చిపోయావు. ఓసారి నీ రైట్ హ్యాండ్ చూపించు. అది రైట్ హ్యాండా? చేయించు. మన స్టేషన్ కి ఎదురుగా ఏముంది? 7 ఎకరాల మైదానం ఉంది సార్. ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు. ఎండలు మండిపోతున్నాయి సార్. కూడా నన్ను గొడుగు పట్టు తిరగమంటావా? డూ అండ్ డై. గో. గారు, నిన్న మీరు మధ్యలో ఆపేసిన కథ కంటిన్యూ చేయండి. విలను ఫైల్ తీసుకున్నాడు. హీరో ఇవ్వరా అన్నాడు. ఇవ్వను పోరా అన్నాడు. ఇవ్వదే అన్నాడు. ఇవ్వకపోతే అది అన్నాడు. ఓయ్ అదేంటి నిప్పు కలిపావు కానీ డైలాగ్ వినపట్టం లేదు అంటే? అది సెన్సార్ వాళ్ళు అలాగా కట్ చేస్తారు కదా, అందుకే ముందే మింగేశాను. ఆహా యాక్షన్. ఆ ఫైల్ ఇవ్వరా అన్నాడు హీరో. ఇవ్వను పోబే అన్నాడు విలను. నువ్వా పని చేస్తే నేను నీ చెల్లెల్ని అన్నాడు. విలన్ కోపం వచ్చింది. నువ్వా పని చేస్తే నేను నీ తల్లిని అన్నాడు. హీరో కోపం వచ్చింది.
పిల్లల్ని కట్టేశాడు. వెంటనే వాడి కనుపాపలు కట్ చేసాడు. కనుపాపల్లా? అంతేకాదు, కటింగ్ ప్లేయర్ తో వాడు గోల్ పీకేశాడు. ఆహా వాడి ముక్కులో విసికి పోసేసాడు. ఆహా. ఆ తర్వాత విలన్గా ఏడుస్తూ రే నీ లోట్లో టా అన్నాడు. సుందరవదన, ఆ. సీన్ అదిరిపోయింది. నువ్వెంత చండాలంగా ఉన్నా ఆ. నీ సీన్లు మాత్రం అందంగా ఉంటాయ్యా. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. ఏంట్రా? మా ఆవిడకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి డబ్బులు కావాలి సార్. ఒరేయ్, ఇంత గొప్ప సెంటిమెంట్ సీన్ లో ఇలాగారా నటించేది? యాక్షన్ లో బలం ఉండాలి, డైలాగ్ లో పవర్ ఉండాలి. చెప్పు, సీన్ బాగా పండించు. పండించరా? సార్ నా భార్యకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి డబ్బులు కావాలి సార్. అబ్బా, చాలా డల్ గా నటిస్తున్నావు. నేను యాక్ట్ చేసి చూపిస్తాను, రిహార్సల్ చేస్తాను, చూసి నటించు. నా అణువులో సర్వస్వమైన నా భార్య ఆసుపత్రి పాలయ్యింది. ఎలాగైనా బతికించుకోవాలి. డబ్బు కావాలి సార్, డబ్బు కావాలి. ఓకే కట్. ఆ, ఇలా నేచురల్ గా నటించాలి. ఏది నటించు. యాక్షన్. నా అణువణువైన నా భార్యకి యాక్సిడెంట్ అయింది. కట్. వన్ మోర్. నువ్వు వద్దు, నీ డబ్బు వద్దు, నీ యాక్షన్ వద్దు. ఆ, ఎంత మాటనాడు రైటర్. నా గుండెను పిండేశాడయ్యా. ఊరుకోండి. సుందరవతన, దీన్ని ఎలాగైనా పండించాలి. ఆ. బ్రహ్మాండంగా రావాలి. ఎలాగ రావాలంటే ఆ. ఆ సెంటిమెంట్ సీన్ ఉంది చూసారా, ఆ. దాన్ని యాక్షన్. ఓకే సార్. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను సార్. ఉన్నారు సార్. సార్, ప్రొడ్యూసర్ గారు. ఆ. హలో. ఆ ఆ వస్తున్నా. వచ్చేస్తున్నా. ఫాలో మీ. ఆ. నువ్వు సీన్ డెవలప్ చేయి. ఫాలో మీ. ఏంటి అనార్కలి కనిపించిందా? మీరు మాట్లాడారా? చాలా సంతోషం భయ్యా. కనపడగానే ఏమంది భయ్యా? సలీం జహాపన అని ఎగిరి వాడేసుకుందా? లేదురా, నేనెవరో తెలియనట్టు భయపడుతుంది, గతం గుర్తుకు రానట్టు ప్రవర్తిస్తుంది. ఏమండే, నిన్న కాక మొన్న అన్నంలో ఏం కూరేసుకున్నావో చెప్పమంటే చెప్పడం కష్టం కదా. అటువంటిది క్రీస్తు శకం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు గుర్తుకు రావడం అంటే కొంచెం కష్టం కదండి. అందుకని కాత ఆయిల్సి, కాత పప్పు వేసి, కాత ఉప్పేసి దాయమ్మదా అని నోట్లో పెడుతూ నిదానంగా గుర్తు చేయండి. అలాగే. ఏంటి అలాగే? మీ మూలం నాకు పిచ్చెక్కి క్రీశా నుంచి క్రీపులోకి వెళ్ళి నేను యేసు క్రీస్తు శిష్యుడిని యేసు పాదానని చెప్పేటట్టున్నాను. నా మాటని మెంటల్ హాస్పిటల్కి కొంచెం టెస్ట్ చేసుకోండి బాబు. గుర్రాలకి గుగ్గిలు పెట్టుకునే వెదవి నీకు పునర్జన్మల గురించి ఏం తెలుసురా? ఓనర్ నువ్వా నేనా? మీరే సార్. ఇన్న నుంచి ఆపమంటే ఆపవే. డ్రైవర్ నువ్వా నేనా? డ్రైవర్ని నేనే సార్, కానీ డ్రైవింగ్ సీట్ లో ఉన్నది మీరు సార్. కార్ ఎప్పుడు ఆపేశారు? బాబు అయ్యి బాబు ఎక్కడ పోతున్నా? ఎక్కడ్రా నైస్? నా ఐస్ వస్తుందని నేను కవిత్వ కూడా రాసుకొచ్చాను రా. అయ్యి బాబు నెట్టెక్కిసాను. మీరందరూ కవిత్వ వింటారా? ఐస్ యువర్ వెరీ నైస్, యువర్ ఐస్ వెరీ స్పైస్. మన ఇద్దరిది అటు ఇటుగా ఒకటే వయస్. ఎలా ఉంది? గుంజి దవడ కొట్టినట్టున్నది. లోపలికి ఏంట్రా వచ్చి? అక్కడే నిన్ను ఇలా తిప్పి ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు. ఇదిగో కట్టేశా పోనీ. హలో అభిషేక్, డైరీ ఉన్నాడా? నేను వస్తాను చెప్పు. పర్సనల్ ఐశ్వర్య ఉంది కదా, ఆవిడ కూడా చెప్పు నా పర్సనల్. నువ్వు కారు ఎక్కు. ఈ కార్లో ఎలాగా బాంబే వెళ్ళి ఐశ్వర్యని తీసుకొస్తాను. నువ్వు షాక్ అయిపోతారే. తెలుగు